మంచిదండి. యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యము ఈరోజు మనము ధ్యానించుకుందాం. ఈ 40 దినాల విడుదల ఉపవాస ప్రార్థనలో దేవుని యొక్క మహాకృపను బట్టి దినదినము కూడా ఆయన సన్నిధిలో మనము గడుపుతూ ఉన్నాము. ప్రభు యొక్క మహాకృపను బట్టి మరి ఆత్మీయంగా మనం ఎదుగుటకు బలపరచబట్టుటకు దేవుడు ఎంతో మనకి కృప చూపుతూ ఉన్నాడు. మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడని, వాక్యము ద్వారా మీరు కూడా బలపరచబడుతూ ఉన్నారని నమ్ముచూ ఉన్నామండి. మరి మనము నిన్నటి దినాన ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెరోబాము గురించి మనము ధ్యానించుకున్నాం. ఈ యెరోబామును మాత్రం మీరు మర్చిపోవకండి. ఎందుకంటే ఇశ్రాయేలీలు రాజులు ఎవరు పాపము చేసినా కూడా ఫస్ట్ ఏ పాపమని దేవుడు ఎత్తుతాడంటే యెరోబాము పాపము అని ఎత్తుతూ ఉంటాడు. అంటే ఆ పాపానికి పెద్ద మూల పురుషుడు అయిపోతాడు యెరోబాము అండి. ఈరోజు మనము ధ్యానించబోతున్నటువంటి రాజు నాదాబు. ఎవరండి? నాదాబు. చెప్పండి, నాదాబు. ఈ నాదాబు యెరోబాము యొక్క కుమారుడే. యెరోబాము యొక్క కుమారుడుగా మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. యెరోబాము ఏలిన దినములు 22 సంవత్సరములు. అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయెను. చూడండి, అతనికి మారుగా నాదాబు అంటే అతని కుమారుడు రాజు అవ్వటాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. మరలా దేవుడు ఇతన్ని ప్రేమించి యెరోబాము అంత భయంకరమైన పరిస్థితి, అలాంటి పాపము చేసినప్పటికీ కూడా తన కుమారుడైనటువంటి నాదాబుకి మరొక అవకాశాన్ని దేవుడు ఇక్కడ ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఒక్కసారి చూద్దామని మరి యెరోబాముని బట్టి కాకుండా తన కుమారుడైనా కూడా తన కొరకు బ్రతుకుతాడేమోనని నాదాబుకు కూడా దేవుడు ఒక తరుణాన్ని, ఒక అవకాశాన్ని ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇతను 2 సంవత్సరాలు పరిపాలన చేశాడంట. అంటే యూదా రాజు అయినటువంటి ఆసా కాలములో ఇతను పరిపాలన చేశాడు. ఇతను పరిపాలన చేసిన కాలము 2 సంవత్సరాలే, ఎక్కువ సంవత్సరాలు లేదు. తండ్రేమో ఎన్ని సంవత్సరాలు? 22 సంవత్సరాలు పరిపాలించాడు యెరోబాము. కానీ ఇతను ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించింది 2 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలే ఇతను ఇశ్రాయేలుని పరిపాలించినట్లుగా చూస్తూ ఉన్నాము. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, 15వ అధ్యాయము 25వ వచనం. యెరోబాము కుమారుడైన మరియు చదువమ్మా. యెరోబాము కుమారుడైన నాదాబు యూదారాజైన ఆసాయేలు బడిలో 2వ సంవత్సరం మందు ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలేను. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంటే 2 సంవత్సరాలే పరిపాలించాడు. చాలా అతి తక్కువ పరిపాలన చేసినట్లుగా ఇతన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని ఇతను 2 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేశాడు అని కనుక మనము ఇతన్ని చూసుకుంటే, ఇతని గురించి వాస్తవంగా మనం చెప్పాలి అంటే నాదాబు ఈ రాజు గురించి చెప్పుకోదగ్గ రాజు మాత్రం కాదండి. మనం అనుకుంటాం కదా, వాళ్ళ ఏంటి, వాళ్ళ అమ్మాయి ఏంటి, వాళ్ళంత చెప్పుకోదగ్గోళ్ళు కాదులే అంటుంటారు చాలామంది. వాళ్ళకంత సీన్ లేదు, వాళ్ళ గురించి అంత చెప్పుకోదగినటువంటి విషయాలు ఏమీ లేవు అంటాం. అంటే అంత పవర్, అంత పస వాళ్ళ దగ్గర లేదు. అంటే వాళ్ళు అంత గొప్ప కార్యాలు ఏమీ చేయలేదు, వాళ్ళు అంత ఇదిగా వాళ్ళు లేరు. కానీ ఇతను కూడా అలానే ఉన్నాడు. నాదాబు అంటే ఇష్టపూర్వకముగా అర్థం, లేదంటే గొప్ప, ఉదార స్వభావం అని అర్థాలు వస్తాయండి నాదాబు అన్న పేరుకి. ఇతను ఆసా కాలంలో 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయము 25వ వచనములో మనం చూస్తూ వచ్చాం కదా. ఎందుకని ఇంత కొద్ది కాలము ఇతను పరిపాలన చేశాడు? దేవుడు మరి ఎందుకు ఎక్కువ కాలం పరిపాలన చేయలేకపోయాడంటే అదే 15వ అధ్యాయంలో 26వ వచనములో మనం చూస్తున్నాం. రాజుల మొదటి గ్రంథములో 15వ అధ్యాయములో 26వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడచి
అతడు దేని చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకై కారకుడాయినో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించాడు. ద సేమ్ ఏం చేశాడంట, తన తండ్రైన యెరోబాము దూడలను చేసి, బంగారపు దూడలను చేసి, ఇవే మిమ్మల్ని ఈజిప్ట్ నుంచి తీసుకొచ్చినటువంటి దేవతలు, మిమ్మల్ని నడిపించింది, విడిపించింది ఇవేనని ఎంత ఘోరమైన పాపము చేసి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ పాపము చేయటానికి పురుకొల్పబడినాడో, ఇతడు ఏ మాత్రం ఆలోచించకుండా తండ్రి నడిచినటువంటి మార్గములోనే నడిచి ఆ దూడలను ఆరాధిస్తూ మరలా అదే పాపములో ఇశ్రాయేలు ప్రజలు కంటిన్యూ అవటానికి నడిపించబడినటువంటి వాడిగా ఇతన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు అవకాశం ఇచ్చాడు కానీ అతని యొక్క ఆ జీవితాన్ని చూసి అతడు ఆ పాపమును అనుసరిస్తూ నడిచాడని చదువుకుంటున్నాం కదండి. అక్కడ ఏం చేశాడంటే ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను. ఈరోజు మనుషులు మంచి ప్రవర్తనని అనుసరించి నడిచేవారు తక్కువైపోయారు. పాపమును అనుసరించి, ఆచారములను అనుసరించి, వ్యర్థమైన లోకమును ఒకరి తర్వాత ఒకరు అనుసరిస్తూ వెళ్ళటాన్ని చూస్తూ ఉన్నాం. వీళ్ళు మానట్లా. మేము ఎప్పటి నుంచో మా వాళ్ళు చేసేవాళ్ళు, ఎప్పటి నుంచో మాకు ఇది వాడుక, ఎప్పటి నుంచో మా వాళ్ళు ఇలా వెళ్ళేవాళ్ళు, మా తాతల దగ్గర నుంచి చేసేవాళ్ళు, మేము కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నాం. మరి అప్పుడు యేసుప్రభు ఎందుకు, క్రైస్తవులు అని మనం పేరు పెట్టుకోవటం ఎందుకు? ఎప్పటి నుంచో ఆ ఆచారంలో మానటానికి కదా యేసుప్రభుని మనం నమ్ముకుంది, దేవుణ్ణి నమ్ముకుంది, ఆయన్ని ఆరాధిస్తుంది, అవి విడిచిపెట్టడానికి కదా. ఈరోజు క్రైస్తవులు అనబడిన వారు సైతము కూడా పాపమును, ఏ పాపమును? ఆ పాపమును, పితరులు పారంపర్యం నుంచి వస్తున్న పితృ పారంపర్య ఆచారములను అనుసరిస్తూ నడుస్తూ ఉన్నారంట. ఈ గంటెల ప్రకాష్ అన్న గారు వాక్యాలు కనుక మీరు వింటూ ఉండండి, నిజంగా నేను చెప్పే మాటలు మీకు బాధ కలుగుతాయేమో. నిజంగా అన్న చెప్తున్న ఆ మాటలను వింటుంటే ఆ సేవకులు ఎంత అంటే మీకు ఆ మాటలు కొడుతున్నట్టుంటాయి. సేవకులమైన మేము కూడా ఇంకా సరిగా లేవు అనిపిస్తుంటుంది. అంటే కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మీరు చేస్తున్నప్పుడు మేము వస్తున్నాము, గృహప్రవేశం అని పిలుస్తూ ఉంటారు. ఈ గృహప్రవేశానికి పిలుస్తున్నప్పుడు ఏం పొంగిస్తారు? అన్న చెప్తున్నాడు, బుద్ధి లేని సేవకులైపోయామంట. వారి పాలు పొంగించిన ఇళ్ళకి, ఆచారములు చేస్తున్న ఇళ్ళకి నేను రాను ఒక దేవుని బిడ్డ కానీ చెప్పలేని బోధకులం అయిపోయామంట. మాకు పడుతున్నాయి అక్కడ. అంటే మనం ఏం చేయట్లేదు, పాపమును అనుసరిస్తున్నాం. మీకు సేవకులకు ఏ మాత్రము ధైర్యము చాలట్లేదంట, పిరికివారైపోతున్నామంట సేవకులు. సత్యాన్ని ఖచ్చితంగా మందిరంలో చెప్పలేకపోతున్నామంట. నిజంగా నాతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తూ వచ్చింది. నిజంగా ఈరోజు మాత్రం దేవుడు ఆ వాక్యములు నేను వింటూ ఉంటున్నప్పుడు సంఘములో వాళ్ళు ఎక్కడ దూరం అయిపోతారో, ఎక్కడ చల్లబడిపోద్దో, సంఘం పలచనైపోతారేమో, ఒక్కళ్ళిద్దరిగా మిగిలిపోతారేమోనని సత్యాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పలేకపోతున్నామంట సేవకులు. ఖండిస్తున్నాడు ఆ దైవజనుడు. నిజంగా నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నేను చాలా విషయముల్లో కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ ఉంటాను. చాలామంది మన సంఘంలో దూరం కూడా అయిపోయారు. అది కానీ ఇంకా ఉన్నాయి. నేను ఇంకా కొన్నిటికి తల వంచుచున్నాను అనిపించింది నాకు. కొన్ని విషయాలకి నా మట్టుకు నాకు అనిపించింది. ఇక మాకే అలా అనిపిస్తే ఇక అన్న చెప్పేటువంటి ఆచారాలన్నీ ఆలోచిస్తూ చేస్తూ ఉన్నటువంటి విశ్వాసులకి ఇంకెలా అనిపిస్తుంది? ఈ దినాలలో మనము పాపమును అనుసరించుచూ నడుచుచున్నాం. ఈ యొక్క నాదాబు ఏ విధముగా తండ్రి నడిచిన పాపము, తండ్రి చేసిన పాపమును అనుసరిస్తూ నడిచాడు, అదే పాపములో నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 27వ వచనాన్ని చదువుకుందాం. ఇస్సాకారు ఇంటి సంబంధుడును అహియా కుమారుడునైన బయేషా అతని మీద కుట్ర చేసెను. నాదాబును ఇజ్రాయేలు వారందరూ
ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోనునకు ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బయెషా అతన్ని చంపాను. ఏం చేశాడంటే అతన్ని చంపేశాడు. ఎవరు? అహియా సావుకుడైన అహియా ద్వారా పలికినటువంటి ప్రవచనము ఇక్కడ నెరవేరటం చూస్తున్నాం. చెప్పాడు కదా యెరోబాముకి, నిన్నటి దినాన మనం ధ్యానించాం కదా, తన భార్యని మారువేషములో పంపినప్పుడు ప్రవచిస్తాడు, నీ రాజ్యము తీసివేయబడుతుంది, నీ యొక్క అవి మాంసము కట్టిన మాటలు నీకు వినిపిస్తున్నాను, నీ బిడ్డ చచ్చిపోతాడని చెప్పాడు. ఒక బిడ్డ చచ్చిపోయాడు, ఇతను ఇంకో బిడ్డ అవి ఆకాశ పక్షులు మాంసము తింటాయని, కుక్కలు రక్తము అట్లాగా దేవుని యొక్క శాపము అహియా ప్రవక్త ద్వారా ఇది పోతానే వస్తుంటుంది. గమనించండి, ఇది పోతానే వస్తుంటుంది, సేవకుల ద్వారా పలికబడినటువంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ప్రవచనము నెరవేరబడినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇతని గురించి పెద్దగా చెప్పుకునేంత చరిత్ర లేదు, కానీ ఒకే ఒక్క విషయాన్ని మాత్రమే మనం చూస్తున్నాం. తండ్రి తప్పు వలన ఫలితము చూసి కూడా, బాగా గమనించండి, తండ్రి చేసిన తప్పుకి వచ్చిన ప్రతిఫలాన్ని చూశాడు కళ్ళతోటి కదా. యెరోబాముని ప్రవక్త అహియా శపించటాన్ని చాలా చూశాడు కళ్ళతోటి. జరిగింది, అవి జరిగిపోయినాయి. తన సహోదరుడు చనిపోవటం చూశాడు. అవన్నీ తెలిసి ఎరిగి ఏం చేశాడు? మళ్ళీ అదే పాపముని వదలకుండా మరలా ఆ దూడల్ని ఆరాధిస్తూనే బ్రతికాడంట. అందుకే దేవుడు ఆ అహియా యొక్క కుమారుడైన బయెషా అతని మీద కుట్ర చేసి అతన్ని ఏం చేశాడంట? చంపినట్లుగా మనం చూస్తున్నాం. ఇతడు ఇస్సాకారు ఇంటి సంబంధుడును అహియా కుమారుడంట ఇతడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 2 సంవత్సరాల పరిపాలన చేసి అతడు చనిపోయినట్లుగా, అతి తక్కువ కాలంలోనే అతను చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఒకటే, అతను ఆ పాపమును, తండ్రి పాపమును అనుసరించి జీవించిన విధానము, అంతే. మరొకటి ఇక్కడ మనకి ఇంకేమీ కనిపించట్లే. సేమ్ ఆ పాపమును కంటిన్యూ చేస్తూ వచ్చాడు. యెరోబామేమి సామాన్యమైన పాపమేమి చేయలే. సేవకుల్ని దూషించాడు, సేవకుల్ని పట్టి చంపబోయాడు, కొట్టబోయాడు. అయినా దేవుడు మరలా అవకాశం ఇచ్చాడు. చెయ్యి ఎండిపోయింది, సేవకుడు ప్రార్థన చేశాడు, బాగయింది. కానీ బుద్ధి మార్చుకోలే. మళ్ళీ విగ్రహారాధన చేస్తూ, మళ్ళీ లోకంలోకి, మళ్ళీ పాపంలోనికి వెళ్ళిపోతూ వచ్చాడు. ఈ విధంగా యెరోబాము దేవుని దృష్టిలో ఎంత దారుణంగా ప్రవర్తించాడంటే, ఇశ్రాయేలు 10 గోత్రాల వారిని కూడా విగ్రహారాధనతో దూడకి ఒకసారి ఆల్రెడీ మోషే కాలంలో ఆ దూడని చేసినప్పుడు ఎంత ఉగ్రత వారి మీదకి వచ్చింది, ఎంతమంది చనిపోయారో కూడా మనకి తెలుసు. అక్కడ భూమి వారిని మింగటం అవన్నీ కూడా మనకి తెలుసు. తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ కూడా, కోరహు, అభినవ వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసి అవంతా ఆ విగ్రహారాధన దూడలు చేయటం వల్ల భూమి వారిని మింగటము అవన్నీ కూడా తెలుసు. అతని పక్షంగా నిలబడిన వాళ్ళందరినీ మింగేసింది. మిగిలిన వాళ్ళందరినీ కూడా ఆ దూడను కరిగించి ఆ వాటర్ని తాపించటం, వారికి శిక్ష విధించడం, వారికి పాప పరిహారార్థముగా మోషే మరలా వేడుకుంటానికి వెళ్ళటం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. కానీ అది ఎరిగి కూడా మరలా యెరోబాము ఏం చేశాడు? ఆయన ఒకటి చేస్తే ఆ కాలంలో ఈయన 2 దూడల్ని చేశాడు. ఆ 2 దూడల్ని పోనివ్వకుండా మరలా అదే దూడల్ని ఆరాధిస్తూ నాదాబు పాపం చేయటం ప్రారంభించాడు. ప్రియ సంగమా, ఈరోజు మనం ఎలాగా ఉన్నాము? నీ జీవితంలో కూడా పాపమును విడిచిపెట్టకుండా, ఆచారములను విడిచిపెట్టకుండా అనుసరిస్తూనే నడుస్తున్నావేమో. ఈ ఉపవాస ప్రార్థనలో పదే దేవుడు నిన్ను హెచ్చరిస్తున్న మాట, ఆచారములను దుష్టక్రియలను కదా. దుర్మార్గపు నడత నడిచాడు, దుష్టక్రియలు, అన్య ఆచారములను అనుసరిస్తూ నడుస్తున్నాడు, పాపమును మానకుండా. ఇవి ప్రతిరోజు ఎవ్రీడే మనల్ని హెచ్చరిస్తున్నాడు. మరి ఎంతవరకు నువ్వు మానావో నాకు తెలియదు, ఎంతవరకు నువ్వు వాటిని విడిచిపెట్టావో నాకు తెలియదు. ప్రియా సంగమా, ఈరోజు నాదాబు అతి చిన్న వయసులోనే రాలిపోయాడంట. కారణం పాపమును అనుసరించి జీవించటం వల్ల. వాళ్ళు చేస్తున్నారు, నేను చేస్తాను, వాళ్ళు చేస్తారు. చిన్నప్పుడు మా నాన్న, మేము ఏదన్నా అడిగేవాళ్ళం, అడిగినప్పుడు మా ఫ్రెండ్స్ కొనుక్కున్నారు, వాళ్ళు కొనుక్కున్నారు, కొనిపివా అంటే, అమ్మ వాళ్ళు తొడలు కోసుకుంటున్నారని మనం మెడ కోసుకుంటామా అనేవాడు మా నాన్న. డైలాగ్ కొట్టేవాడు.
చిన్నప్పుడు మాకు ఏదైనా కొనియటానికి. అది నిజమే, వాస్తవమే. అంటే మన దగ్గర ఉన్న దాంతో వెళ్ళాలి. మన దగ్గర లేని దాని గురించి ఆలోచించకూడదు. వాళ్ళు కొనుక్కున్నారు కదా, అలానే పాపము కూడా వాళ్ళు చేశారని మనము చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఈ యొక్క కుటుంబం ఇక్కడతో అయిపోవటాన్ని మనం చూస్తాం. యెరోబాము కుటుంబాన్ని ఇక్కడ ఆపేసేసాడు దేవుడు. నాదాబుతోటి యెరోబాము కుటుంబం ఆగిపోయింది. ఇక నెక్స్ట్ యెరోబాము కుటుంబంలో నుంచి, నాదాబు కుటుంబంలో నుంచి రారు. ఇంకా అక్కడ ఆపేసేసాడు. ఎందుకంటే దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. యెరోబాముకి ఇచ్చాడు. ఫస్ట్ అసలు దావీదుకి ఇచ్చినట్టు ఇచ్చాడు. గొప్ప, నువ్వు లోబడితే నేను నిన్ను రాజుగా చేస్తున్నానని చెప్పడమే కాదు, కానీ నువ్వు లోబడితే దావీదు రాజ్యం స్థిరపరిచినట్టు నీ రాజ్యాన్ని కూడా స్థిరపరుస్తానన్నాడు, నా ఆజ్ఞలకు లోబడితే. కానీ యెరోబాము ఏం చేయలే, లోబడలేదు, స్థిరపరచుకోలేకపోయాడు సింహాసనాన్ని, ఆ కృపను కాపాడుకోలేకపోయాడు. సరే, మరొక అవకాశం కుమారుడికి ఇచ్చి చూద్దాం అనుకున్నాడు దేవుడు. అర్హత లేకపోయినా నాదాబుకి ఇచ్చాడు. అర్హత లేకపోయినా నాదాబుకి ఇస్తే ఇతను కూడా ఆ కృపను ఏం చేసుకోలేకపోయాడు, పోగొట్టుకున్నాడు. ఇతడు పెద్ద చెప్పుకోదగ్గ రాజుగా లేడు. అంటే గుర్తించదగిన రాజే కాదంట అసలు ఈ నాదాబు గురించి చూస్తే. పెద్ద అసలు ఏముందండి అక్కడ, ఆయన ఆ పాపం చేసుకుంటూ పోయాడు అంతే. ఏమీ సాధించలేదు, ఏమీ లేదు ఇతని జీవితంలో. చూడండి ఎలాగా ఉన్నాడు. కొంతమంది అంతే చేసుకుంటూ పోతుంటారు, పాపాన్ని ఆచారాలని పోతూనే ఉంటారు. వాళ్ళ జీవితంలో చెప్పుకోదగ్గ ఘనకార్యాలు, చెప్పుకోదగ్గ దేవుడి విషయంలో గొప్ప కార్యాలు ఏమీ ఉండవు. అసలు యోబు గురించి దేవుడే చెప్తున్నాడంటే అంతమంది ముందు ఎంత గొప్ప హిస్టరీ యోబు ఇది తెలుసా? యోబు, నా భక్తుడైన యోబు గురించి తెలుసా నీకు? చూసావా? దేవుడు అంటున్నాడండి, యెహోవా దేవుడు, నా భక్తుడైన యోబుని నువ్వు ఆలోచించావా, చూసావా? అంటే ఎంత గొప్ప సాక్ష్యం, అతడు ఎంత గొప్ప నీతి కలిగి యథార్థత కలిగి ఉన్నాడు. అలాంటి సాక్ష్యాన్ని ఈ దినాల్లో మనం పొందుకోలేకపోతున్నాం. సెలా సహవాసంలో ఉన్న విశ్వాసుల్ని చూసావా? చిన్న మందిరమైనా కొద్దిమంది విశ్వాసులైన వారి జీవితాన్ని చూసావా? వారి భక్తిని చూసావా? వాక్యమునికి లోబడి వారి హృదయాలను కడుక్కుంటున్న జీవితాన్ని చూసావా? విడిచిపెడుతున్న జీవితాన్ని చూసావా అని దేవుడు మన గురించి సాక్ష్యము చెప్పునుగాక. హల్లెలూయా. నీ గురించి సాక్ష్యము దేవుడు చెప్పునుగాక, నా గురించి చెప్పునుగాక. నా సేవకురాలు నిలబడింది, ఆచారాలు చేస్తున్న వాళ్ళని ఖచ్చితంగా చెప్పేస్తుంది, మొహమాటం లేకుండా భయపడకుండా చెప్పేస్తూ ఉన్నది. వస్తే వచ్చారు, లేతే లేదు, అంతే. ఖచ్చితంగా చెప్పేయటమే కడవరి దినాల్లో. దేవుడు చెప్తూ ఉన్నాడు, పదే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, నేను మాట్లాడే తీరు కరెక్ట్గా లేదేమో అని బాధపడ్డా. కానీ ప్రకాష్ అన్న ఆ వాక్యమును మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఎస్, నేను ఎలాగా ఉన్నాను, కరెక్ట్గానే ఉన్నాను, నేను దేవునికి ఇష్టంగానే నేను ఉన్నాను, కరెక్ట్గానే నేను నిలబడ్డాను, నేను రైట్గానే రాంగ్గా లేను, నేను కరెక్ట్గా స్టాండ్ తీసుకున్నాను అనిపించింది నాకు. కానీ ఇంకా వెళ్ళాలి నేను కూడా, నా మట్టుకు ఇంకా సత్యం కోసం నిలబడాలి. నేను కూడా ఒప్పుకుంటున్నాను. మొహమాటాలు పనికిరాకూడదంట దేవుడు చెప్తున్నాడు. మొహమాటం పనికిరాకూడదు. ఆ రాజెవరు, సిద్కియానా ఎవరు, తనకి నచ్చిన యెరోబామే నచ్చిన వాళ్ళు లేవీల్ని తీసేసి, దేవుని ఆరాధించడానికి లేవీల్ని తీసేసి, ఆయనకి నచ్చినటువంటి ఆయన వాళ్ళని, ఆయన తరపుల్ని నచ్చినటువంటి వాళ్ళందరినీ యాజకులుగా పెట్టేసుకున్నాడంట. నథింగ్, అలాంటిది కుదరదు. దేవుడు చెప్తున్నాడు, ఒక విశ్వాసి కూడా మనం ఎవరిని కూడా మనోళ్ళు అయినోళ్ళని పాపమును చేస్తూ పురుకొల్పబడుతూ వెనకేసుకు రాకూడదు. అది ఒకరోజు మనకు అది ఊరైపోతుంది. మీరు హైదరాబాద్లో అనుకుంటా రీసెంట్ మొన్న జస్ట్ జరిగింది, 10 సంవత్సరాల అమ్మాయి పేరు ఏదో ఉంది, మర్చిపోయాను. అమ్మా సహస్ర, కరెక్టే, 10 సంవత్సరాల అమ్మాయి కదా. నీ పాపం బర్త్డే చేసుకుంది, అంతా చేసుకుంది. ఆ రోజు సెలవంట స్కూల్, అమ్మాయి ఒకటి ఇంట్లో ఉంది. తల్లిదండ్రులు ఇద్దరు డ్యూటీస్కి వెళ్ళిపోయారు ఆఫీస్కి. బాబుకి పాప కంటే చిన్నోడంట స్కూల్ ఉంది, వాడు వెళ్ళిపోయాడు. వచ్చేసరికి తండ్రి, ఆ పాప 10 సంవత్సరాల పాప కత్తిపోట్లతో బెడ్ మీద పడి ఉంది. చంపినోడు ఎవడబ్బా అంటే ఎంత వయసు వాడికి? 14, 12 అమ్మా, అంతే. 10th క్లాసు పాపం. వాడు ఎందుకలా అయ్యాడంటే ఇవి చూసి అంట వాళ్ళు చెప్తున్నారు. వాడి బ్రెయిన్ అలా ఉంటుందంట. డైరీలో కూడా నేను ఎలా దొంగతనం చేయాలి, ఆ దొంగతనం నుంచి నేను ఎలా తప్పించుకోవాలి, ఆ నేరం నా మీదకి రాకుండా ఎలా ఉండాలి అని డైరీ కూడా రాసుకున్నాడంట వాడు.
కొత్తగా ఒక ఫోన్ కొనుక్కొచ్చాడంట. ఐఫోను. ఎక్కడరా ఏంటరా అని అడిగితే ఏమీ చెప్పలేదంట ఆ తల్లి అడుగుతూ ఉంటుంటే. మరి అంత దారుణంగా ఉన్నారు నిజంగా. లాగి 2 కుట్టి ఎక్కడదరా అని అడగట్లే. ఈరోజు తల్లిదండ్రులది చాలా తప్పు ఉంటుందండి, చాలా తప్పు ఉంటుంది. అలానే పిల్లల్ని ఉద్యోగాల కోసమని పిల్లల్ని ఒక పెద్ద అనేది ఇంట్లో లేకుండా వదిలిపెట్టి వెళ్ళటం కూడా తల్లిదండ్రులది చాలా తప్పండి. నిజమే, మీరు కష్టపడుతుంది పిల్లల కోసమే. రోజులు బాల, దినాలు బాల, ఎవరో ఒకళ్ళు ఉండాలి మీ ఇంటిలో. మీ యొక్క వాళ్ళ నానమ్మలో, వాళ్ళ తాత వాళ్ళు, వాళ్ళ అమ్మమ్మలో ఎవరో ఒక పెద్ద ఉండాలి పిల్లల్ని చూసుకుంటా. లేదా తల్లి ఉండాలా, లేకపోతే తండ్రి, ఎవరో ఒకళ్ళు కేర్ తీసుకోవాలి. స్కూల్కి వెళ్ళటము, తీసుకురావటం. దినాలు బాల. దినాలంటే మనుషులు హృదయాలు అలా మారిపోయినాయి. చక్కగా చిన్న పిల్లల్ని చక్కగా రెడీ చేయాలంటే భయం వేస్తున్న దినాలు అయిపోతున్నాయి. 6 సంవత్సరాల పిల్ల దగ్గర ఏమి దొరుకుతుందని భయంకరమైన పాపం చేస్తున్నారు ఈ రోజుల్లో అంత పెద్దవాళ్ళు. 6 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లల దగ్గర ఏముంటుంది? వాళ్ళతోని కూడా ఎంత భయంకరమైన దుర్మార్గంగా చేస్తున్నారు. ఆ పిల్లని కత్తిపెట్టి చంపేశాడంట వాడు. ఆ రోజు నుంచి వాడి ప్రవర్తన మారిపోయిందంట. వాళ్ళ అమ్మకి డౌట్ వచ్చి అడుగుతుందంట, ఏంద్రా నువ్వేమన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళావా? ఎందుకంటే వీడు మొదటి నుంచి వీడి ఆలోచనలన్నీ ఒకలాగా ఉంటాయి అంట. డౌట్ వచ్చి అడుగుతుందంట, ఎవరు బయట వాళ్ళు రాలేదంటే ఇక్కడిక్కడ వాళ్ళే అంటున్నారా అని అడుగుతుంటే, నాకేం తెలుసు అంటున్నాడంట. 2వ రోజు కూడా అడిగితే, నువ్వే నన్ను బట్టించేటట్టున్నావే అంటున్నాడంట వాడు. నువ్వే నన్ను బట్టి మొత్తానికి వాడని తెలుసుకున్నారనుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి చూసి పిల్లలు ఏడుస్తుంటే ఫోన్ ఇస్తాం. బ్యాలెన్స్ వేయించమంటే వేయించేస్తున్నారు. మనిషికి ఒక ఫోన్ ఈరోజు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఫోను. వాళ్ళు ఏం చూస్తున్నారు ఇప్పుడు. పాపం చదువుకొని తల్లిదండ్రులకైతే అసలు వాళ్ళు ఏం చూస్తున్నారో తెలియదు, ఏమీ తెలియదు. చూస్తారు, డిలీట్ చేసేస్తారు. హిస్టరీతో సహా మొత్తం డిలీట్ చేసేస్తారు. ఏం తెలియదు. లోకం ఫ్రెండ్స్ తోటి ఆ మాటలు ఈ మాటలు, స్కూల్లో ఇంటి పక్కన చుట్టుపక్కల వింటము, ఫోనుల్లో చూడటము. ఆ యొక్క క్రైమ్ స్టోరీసు ఎంత భయంకరంగా చూస్తున్నారు. క్రైమ్ స్టోరీస్ ఎంత వెళ్ళిపోతుంటారు. దయ్యాల స్టోరీలు, ఇంకా చంపేసి తప్పించుకునే స్టోరీలు, ఈ క్రైమ్ స్టోరీస్ ఎక్కువైపోతున్నాయి ఈరోజు అంట. అదివరకు అనేవాళ్ళు ఏమనేవాళ్ళు అంటే తిరిగి చెడేవాళ్ళంట. తిరిగి ఏం చేయేవాళ్ళంట. ఇప్పుడు తిరగవసరంలా, ఇంట్లోనే చెడిపోతున్నారు. తిరగవసరం లేదంటే ఇంట్లోనే చెడిపోతున్నారు. దేని ద్వారా? జాగ్రత్త, నీ పిల్లల్ని కనిపెట్టుకో. ఏడిస్తే ఏడవని, తినకపోతే ఒకరోజు అట్టున్నాయి. తిండి తింటలేదా ఫోన్ ఇవ్వకపోతే ఉన్నాయి. ఒకరోజు మాడితే 2వ రోజు తింటారు. అంతేకాని తింటలేదని ఏడుస్తున్నారని ఈరోజు నువ్వు వాళ్ళ చేతికి ఫోన్ ఇచ్చి, కొంతమంది తల్లిదండ్రులు పని చేయించుకోవటానికి ఫోన్లు ఇస్తారు. ఇంట్లో పని చేస్తే ఆడుకోవడానికి 1 గంట నేను నీకు ఫోన్ ఇస్తా. నిజంగా ఉన్నారు. ఫోన్ నీకు ఇస్తా, 1 గంట ఆడుకో, నేను డ్యూటీకి వెళ్ళొచ్చేదాకా ఫోన్ ఇచ్చి వెళ్తా, ఈ పని అంతా చేసే. ఈలోపు వాడు ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడాడో, ఎవరికి ఫోన్లు చేశాడో, ఏం చూశాడో ఎవరికి తెలుసండి? ఎవరికి తెలుసు? చిన్నప్పటి నుంచి ఎంత దారుణం అండి, ఎంత దారుణం. ఈరోజు పిల్లల్ని కూర్చోపెట్టి తల్లిదండ్రులు కథలు చెప్పేటువంటి సమయం తల్లిదండ్రులకు లేదు. అర్థమవుతుందా? అదివరకు పెద్దమ్మలు, పెద్దనాన్నలు, అమ్మమ్మలు, తాతయ్యలు పడుకోపెట్టుకొని నానమ్మలు ఏం చెప్పేవాళ్ళు? మనకి కథలు చెప్పేవాళ్ళు. అవి వెంట పడుకునేవాళ్ళు. మా నాయనమ్మ కూడా చెప్పేది. ఇక మా నాయనమ్మ అయితే, మా అమ్మమ్మ అయితే ఇంకా దారుణంగా చెప్పేదండి. కథలు చెప్పటంలో మా అమ్మమ్మను మించిన వాళ్ళు లేరు. సందమామ కథలు ఇంకా బ్రహ్మాండంగా చెప్పేది. మా చిన్నప్పుడు హిందువులం కదా. ఇప్పుడు మనం దేవుని బిడ్డలం కదా. దేవుని కథలు చెప్పండి, బైబిల్ స్టోరీస్ చెప్పండి. వాళ్ళు ఖాళీగా ఉన్నారా, మమ్మీ నేను కాదు రా స్టోరీ చెప్తాదా, నీకు ఒక కథ చెప్తారా, బైబిల్ స్టోరీస్ చెప్పండి. చక్కగా వింటాడు, తింటాడు, హోంవర్క్ చేసుకొని పడుకుంటాడు. నీకు చెప్పే ఓపిక ఒరే ఎప్పారా, ఇదిగో ఫోన్ ఆడుకోపో కాసేపు, నన్ను ఇసుకిచ్చబాకు, నాకు టైం లేదు, నాకు పని కాల అయిపోతుంది. తల్లిదండ్రులు వాళ్ళ జీవితం అలా అయిపోతుంది, వీళ్ళ జీవితం ఇలా అయిపోతుంది. అందుకే వాడు ఆ పిల్లని లోపలికి వెళ్ళి కత్తితో పొడిచి చంపేశాడంటే ఎంత క్రూరంగా వాడు డెవలప్ అయిపోయాడో చూడండి. దానికి కారణం ఫోన్. అమ్మ మీకు అందరికీ చేతులెత్తి వందనాలు చెబుతున్నాం.
పిల్లలకి ఫోన్లు ఇవ్వకండి, పిల్లలకి ఫోన్లు ఇవ్వద్దు. ఏడిస్తే ఆడవనివ్వండి. బెత్తం వాడని కుమారుడు చచ్చును. వెయ్యండి ఒకటి. ఆత్మీయంగా నీ బిడ్డలు చచ్చిదిగో. వాళ్ళందరూ ఏం తీర్మానం తీసుకున్నారు తెలుసా? వాడికి ఏమి ఇవ్వాలి ఇప్పుడు? పనిష్మెంట్. ఆమె అడుగుతుంది, ఆ చనిపోయిన తల్లి, బిడ్డ తల్లి అడుగుతుంది, వాడికి ఏదో ఒకటి చేయండి. వాడికి ఏదో ఒకటి చేయకపోతే ఆమె కొడుకు ఇంకొకడు ఉన్నాడు కదా, వాడంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడంట. మక్కేంటి ఇలా అయిపోయిందని. కాబట్టి నా బిడ్డ బయటికి రావాలంటే వాడికి ఏదో ఒకటి చేయాలి, వాడికి ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వాలి. వాడిని చంపేయండి. అసలు వాడు ఇప్పుడే ఇలా చేస్తే రేపు పెద్దయ్యాక ఇంకెంతమందిని చంపేస్తాడు అని అందరూ కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితి నీ పిల్లలకి రానిబాకు. ఇప్పుడే ఒకళ్ళకి లైన్ వేస్తున్నారు, ఇప్పటికే ఒకళ్ళ అమ్మడు బరిగెత్తుతున్నారంటే పెద్ద అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏంటి? చిన్న చిన్న మీసాలు, నుగు మీసాలు రాకుండానే లవ్ లెటర్లు, రకరకాల యాషాలు వేస్తూ ఉంటారు. కొంచెం అట్లాగా. దానికి కారణం కూడా తల్లిదండ్రులు లేండి. ఈ రోజుల్లో ఆడపిల్లలు, చిన్నపిల్లలు చిన్న వయసుల్లోనే మెచ్యూరి అవుతూ ఉన్నారు. దాన్ని పెద్ద డాంపికంగా పెద్ద ఫంక్షన్లు చేసేస్తూ ఉంటారు. దానికి ఆ పిల్లలకి ఏమొచ్చేస్తూ ఉంటుందో, నేను చాలా పెద్దదాన్ని అయిపోయాననే మైండ్ వచ్చేస్తూ ఉంది. పెద్ద ఆలోచనలు కూడా వాళ్ళకి పెరిగిపోతూ ఉంటూ ఉన్నాయి. జాగ్రత్త. పిల్లల్ని ఎలా పెంచుకోవాలో తెలియక ఇదిగో అలా పెంచాడు. ఎవరిని? ఈ యొక్క నాదాబుని కూడా. అందుకే ఈ నాదాబు సేమ్ ఆ తండ్రి నడిచిన బాటలో నడిచాడు, చచ్చాడు. 2 సంవత్సరాలే పరిపాలన చేసి. జాగ్రత్త సుమ. దేవుడిచ్చిన ఈ అవకాశమును మనము సద్వినియోగము చేసుకునే వారముగా ఉండాలి, కానీ పాడు చేసుకోకూడదు. ఇతడు ఆ పాపమును అనుసరించాడు. ఈరోజు సెల్ ఫోన్ పాపమును అనుసరిస్తున్నారు. తండ్రి చేసిన పాపం, తల్లి చేసిన పాపం బిడ్డల మీద. ఎందుకు? వారు చూస్తున్నారు నిన్ను. నువ్వు పబ్లిక్గా సిగరెట్ తాగుతూ ఉంటే నీ పిల్లలు సాటుగా తాగుతున్నారు. నువ్వు ఒక్క సీరియల్ నీకు నచ్చింది చూసి ఫోన్ కట్టేస్తావు, టీవీ కట్టేస్తావు. తర్వాత వాళ్ళకి నచ్చినవి వాళ్ళు పెట్టుకొని చూస్తున్నారు. బహు జాగ్రత్తగా ఉందాం సంగమా. ఈ విషయంలో మనమందరం కూడా, మీరందరూ కూడా, బిడ్డలున్న తల్లిదండ్రులందరూ కూడా మీ హృదయాలని, మీ జీవితాలని సరిచేసుకుందరు కాక. యెరోబాములాగా నాదాబుని పెంచినట్లు పెంచకండి, పాపములో పెంచకండి, ఆ మార్గంలో నడవమని చెప్పకండి. కొంచెం గట్టిగా ఉండండి, కొంచెం స్ట్రిక్ట్గా ఉండండి, కోపంగా ఉండండి, పర్వాలేదు. ఈరోజు వాళ్ళకి నీ విలువ, నీ కోపం ఇప్పుడు తెలియదు. కొంచెం పెద్దయ్యాక మా అమ్మ ఇలా ఉన్నది కాబట్టే, మా నాన్న ఇలా ఉన్నాడు కాబట్టే ఈరోజు నేను ఇట్లాగా ఆశీర్వదించబడ్డానని వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి మనందరం కూడా వాక్యానుసారమైన జీవితం కలిగి జీవించదము కాక. చిన్న వాక్యం ప్రభు తన వినికిడిలో దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనము పరిశీలించుకుంటూ ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థనలోనికి వెళ్ళిపోదాం.